వెల్కమ్ టు అవర్ ఛానల్ సైన్స్ క్లాస్ తెలుగు. ఈరోజు మనం శ్వాస వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. శ్వాస వ్యవస్థ రెస్పిరేటరీ సిస్టమ్. శ్వాసక్రియ అనగా గాలిని లోపలికి పీల్చడం మరియు గాలిని బయటకు పంపించడం. శ్వాసక్రియ ఫలితంగా లోపలికి ప్రవేశించే వాయువులు నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. శ్వాసక్రియ ఫలితంగా బయటికి వెళ్ళే వ్యర్థ పదార్థాలు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. శ్వాసక్రియ ఫలితంగా ఉపయోగపడే వాయువు వచ్చేసి ఆక్సిజన్. లోపలికి ప్రవేశించిన ఆక్సిజన్ను రక్తంలోని హెచ్పి గ్రహించి హిమోగ్లోబిన్గా మార్చును. ఇది శరీర భాగాలకు సరఫరా చేయబడి అక్కడ ఆహార పదార్థాలను ఆక్సీకరణం చేసి విచ్ఛిత్తి చేయును. అనగా శ్వాసక్రియ ఒక ఆక్సీకరణ క్రియ. ఇది ఒక శ్వాసక్రియ ఒక నిరంతర ప్రక్రియ. ఈ క్రియ మొక్కలలో, జంతువులలో, బ్యాక్టీరియాలో అనగా అన్ని రకాల సజీవులలో జరుగును, కానీ వైరస్లలో జరగదు. ఈ క్రియ కణంలోని మైటోకాండ్రియా అనే నిర్మాణంలో జరిగి ఏటీపీ రూపంలో శక్తి ఏర్పడి కొద్ది మొత్తంలో వేడిని కోల్పోతుంది. ఈ విధంగా ఏర్పడిన శక్తి మైటోకాండ్రియాలో నిల్వ చేయడం వలన మైటోకాండ్రియాను కణశక్తి భాండాగారాలు, పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు. ఏటీపీ ఫుల్ ఫామ్ వచ్చేసి అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ అంటారు. ఈ ఏటీపీని సెల్ కరెన్సీ శక్తి అణువు అంటారు. ఏటీపీని కనుగొన్నది వచ్చేసి సుబ్బారావు, లోహ్మాన్ మరియు ప్లిస్కీ అనే వ్యక్తులు కనుగొన్నారు. రక్తం గ్రహించే వాయువుల స్వభావం CO2. కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్తో అధిక ఎఫినిటీని కలిగి ఉండును. నెక్స్ట్ వచ్చేసి ముక్కు. ఇది ఒక జత బాహ్య నాసికా రంధ్రాల ద్వారా గాలిని లోపలికి పీల్చును. వాయువులు నాసికా కుహరం ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానమగును. పాములలో గ్రానేంద్రియం వచ్చేసి జాకబ్సన్ నిర్మాణం. ముక్కు గురించి అధ్యయనాన్ని రైనాలజీ అంటారు. ముక్కుకు సంబంధించిన పరీక్షల కోసం రైనోస్కోప్ అనే పరికరం వాడతారు. జలుబును కలిగించే వైరస్ రైనో వైరస్. ముక్కు పైన ఉండే కెరాటిన్ సంచయనం చెంది కొమ్ముగా మారిన జీవి వచ్చేసి రైనోసిరస్. దీన్ని ఖడ్గమృగం అంటారు. సెకండ్ వన్ వచ్చేసి గ్రసని. వాయు మార్గానికి, ఆహార మార్గానికి ఇది కూడలి. దీని యొక్క నాసికా గ్రసనలోకి యూస్టిచియన్ నాళం తెరుచుకొనును. నోట్. నాసికా మార్గాన్ని, ఆహార మార్గాన్ని వేరు చేసే అస్థిపలకం వచ్చేసి అంగిలి. దీన్ని ప్యాలెట్ అంటారు. నెక్స్ట్ వాయునాళం. దీన్ని టెనిడియా అంటారు. దీని ముఖ్య విధి వచ్చేసి వాయునాళాన్ని ముడుచుకొని పోకుండా కాపాడుట. గొంతు గురించి చదివే శాస్త్రం వచ్చేసి లారింగాలజీ. స్వరపేటిక. ఇది శబ్దాన్ని ఉత్పత్తి చేసే పెట్టె వంటి నిర్మాణం. శబ్ద ఉత్పత్తికి నిజమైన స్వరతంతువులు తోడ్పడును. నిజమైన స్వరతంతువులు ఎరిటినాయిడ్ మృదులాస్థుల మధ్య గల కాలిని రిమాగ్లాడిస్ అంటారు. థైరాయిడ్ మృదులాస్థి మధ్య భాగం ఉబ్బెత్తును ఏర్పరచును. దీన్నే యాడమ్స్ ఆపిల్ అంటారు. ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి పక్షులలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం వచ్చేసి శబ్దిని సిరింగ్స్ అంటారు. నెక్స్ట్ ఊపిరితిత్తులు లంగ్స్. వీటి అధ్యయనం వచ్చేసి పల్మనాలజీ లేదా ప్లూరాలజీ అంటారు. ఇవి ఛాతీలోని థొరాసిన్ కుహరంలో అమిరి ఉండును. ఊపిరితిత్తుల బరువు సుమారుగా 950 గ్రామ్స్ ఉంటుంది. కుడి ఊపిరితిత్తులో 3, ఎడమ ఊపిరితిత్తులలో 2 లంబికలు కలవు. వీటిని చుట్టూ ఉండే 2 పొరలు వచ్చేసి ప్లూరోత్వచాలు. ఊపిరితిత్తులలోని మొత్తం వాయుగుణాల సంఖ్య వచ్చేసి 300 నుంచి 500 మిలియన్స్ ఉంటాయి. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం వచ్చేసి 5.8 లీటర్స్. శ్వాసక్రియ విధానం.
పురుషులలో శ్వాసక్రియకు తోడ్పడే నిర్మాణం విభాజట పటలం. స్త్రీలలో శ్వాసక్రియకు తోడ్పడే నిర్మాణం వచ్చేసి పక్కటెముకలు లేదా పర్షకలు. 1 నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. దీన్ని కొలిచే పరికరం వచ్చేసి రెస్పిరోమీటర్. చిన్నపిల్లలు 1 నిమిషానికి 32 సార్లు శ్వాస తీసుకుంటారు. అలాగే ఆరోగ్యవంతులు వచ్చేసి నిమిషానికి 12 నుంచి 16 సార్లు శ్వాసక్రియను పీల్చుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.